నాన్నగారు జైలుకి వెళ్ళిన 53 డేస్ తర్వాత బయటకొచ్చాక అసలు ఆ కేసు ఏమైంది? అసలు ఏంటి? అది ఏం జరుగుతుంది? అసలు అన్న దాని విషయంలో ఏ మాత్రం అసలు నాయిస్ లేదు. సడన్‌లీ కంప్లీట్ నిశ్శబ్దం. నిశ్శబ్దం చోటు చేసుకుంది. ఎందుకు అనుకుంటున్నారు? వాట్ డు యూ థింక్? వై? బికాస్ ప్రభుత్వం కోర్టుకి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు కేసు గురించి మాట్లాడకూడదు అని ఆర్డర్ తెచ్చుకున్నారు. అంత భయం. ఎందుకంటారు? చంద్రబాబు నాయుడు గారు తప్పు చేయలే. చంద్రబాబు నాయుడు గారు కేసు గురించి మాట్లాడుతూ మొదలు పెడితే మొత్తం వాస్తవాలు బయటపడతాయి. అది భయపడే వెళ్ళి అలాంటి ఆర్డర్ తెచ్చుకున్నారు. మీరు చూడండి, అధికార పార్టీ వాళ్ళు మొదటి 30 రోజుల తర్వాత అసలు చంద్రబాబు నాయుడు గారు పైన కేసు పెట్టిన విషయం కూడా మాడుతూ మానేశారు. బికాస్ దే నో హీ డిడ్ నథింగ్ రాంగ్. అసలు ఆ కొత్త ఇసుక కేసు చూస్తే మీరు నవ్వుతారు. వింత ఏంటంటే ఈరోజు రాష్ట్రానికి 750 కోట్ల ఆదాయం వస్తున్నట్టు ఇసుకలు. బాబు గారు ఉచిత ఇసుక విధానం వల్ల రాష్ట్రానికి సంవత్సరానికి 750 కోట్ల నష్టం జరిగింది. అందుకే బాబు గారి పైన కేసు పెట్టారట. అట్లయితే అన్న క్యాంటీన్ ఓపెన్ చేసి 1000 కోట్ల రూపాయలు ప్రజల ఆకలి కలిగిన ప్రజల ఆకలి తీర్చినందుకు కేసు పెడతారు. దెన్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ అని అడుగుతున్నా. సిఐడి అధికారులు కూడా అడుగుతున్నా, కామన్ సెన్స్ ఉందా మీకు? అసలు ఇలాంటి కేసులు పెట్టేదాన్ని కూడా మీకు సిగ్గుండాలి కదా. వాట్ ఈస్ రాంగ్ విత్ దెమ్? మీ మీద కేసులు ఏవో ఉండే, అవి కూడా ఎందుకు సడన్ గా ఆగిపోయినాయి? అంటే ఆ కేసు అది మీరు అధికార పార్టీని అడగాలి. I am just Because they're scared. What is your assumption? That's what Because they're scared. There is no evidence. See, the irony of the entire subject is పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి గురించి నేను పిలవలేదు. నా డిపార్ట్మెంట్కి సంబంధించిన ఫైల్స్ గురించి పిలవాలా. ఐటీ ఎలక్ట్రానిక్స్కి సంబంధించిన దాని గురించి పిలవాలా. గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్లో 99 ప్లాట్స్ కోర్ట్ ఆర్డర్ ద్వారా స్పెషల్ డిస్పెన్సేషన్ ఇచ్చేదానికి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మీటింగ్ జరిగింది. అండ్ బై వర్చ్యూ బీయింగ్ అ పిఆర్ఆర్డి మినిస్టర్ ఐ వాస్ పార్ట్ ఆఫ్ ద డిస్కషన్. కోర్ట్ ఆర్డర్ని అమలు చేసాం మేము. ద డిస్కషన్ ఇస్ కోర్ట్ హెస్ సెట్ టు ఇంప్లిమెంట్. జస్ట్ అ ప్రాసెస్ ఆఫ్ ఇష్యూయింగ్ అ జియో దట్ జియో హ్యాస్ టు బి సెట్. కోర్ట్ ఆర్డర్ ఇచ్చింది, వాట్ ఎల్స్ టు డూ, ఇంప్లిమెంట్ ద జియో. దాని గురించి అదొక 4 గంటలు ఆ జియోఎం గురించి 4 hours ఎ క్వశ్చన్. ఇట్ హాస్ నథింగ్ టు డూ బట్ 99 ప్లాట్స్. అండ్ ఆ 99లో కుటుంబ సభ్యులు లేరు, బంధువులు లేరు, రాజకీయ నాయకులు లేరు, ఎవరు సామాన్య ప్రజలు కోర్టుకి వెళ్ళి ఒక ఆర్డర్ తెచ్చుకున్నారు. దట్ ఈస్ ఇట్. సో ఐ హావ్ డన్ నో రాంగ్. ఈవెన్ టుడే ఐఎమ్ ఛాలెంజింగ్ ద గవర్నమెంట్. ఐఎమ్ రెడీ ఫర్ అ డిబేట్ నౌ. ఐఎమ్ రెడీ టు డిబేట్ ఆన్ ద కరప్షన్ అలిగేషన్స్ అగేన్స్ట్ జగన్. ఐఎమ్ రెడీ టు డిబేట్ టుడే నౌ. విత్ ప్రూఫ్ ఐల్ షో. ఈ ఫేవర్ వాళ్ళ తండ్రి ఈ కంపెనీకి చేశారు. చేసిన 24 గంటలు ఈ కంపెనీకి డబ్బులు వచ్చినాయి. స్టార్ట్ అవని కంపెనీ అయినా కమర్షియల్ ఆపరేషన్స్ లేని కంపెనీ 10 రూపాయల షేర్ని 100 రూపాయలకి అమ్మారు. సిమిలర్లీ ఆస్క్ దెమ్ టు ప్రూవ్. Ask them to prove that money came to my account, my family account, my company account, or any one of our accounts. We have done nothing wrong. First, let's put things in. Yeah. Why do I have to do anything wrong? ఇంత పై చదువులు చదువుకొని 27 కోట్ల కోసం నేను ఇంత దిగజారాలా? మా తల్లి చెప్పింది కదా. ఇన్ఫ్యాక్ట్ టుడే బీయింగ్ అ పొలిటికల్ ఫ్యామిలీ, హెరిటేజ్ మార్కెట్ వాల్యూస్ లో కంపెనీస్ దట్ ఆర్ స్మాలర్ దెన్ us have doubled our market cap. ఫర్ ద సింగిల్ రీజన్ బికాస్ వీఆర్ అ పొలిటికల్ ఫ్యామిలీ. మా మార్కెట్ క్యాప్ తక్కువ ఉంది. సో నేను రాజకీయాలు కాదనుకుంటే ఐ విల్ బి వర్త్ లాట్ మోర్ టుడే. మా అమ్మ మనం చెప్పింది నథింగ్, విల్ బి వర్త్ డబుల్ దట్. దాని ఇంకా 1992 నుంచి కష్టం ఉంది. కష్టపడ్డారు, చెమటోర్చారు, సిస్టమేటిక్గా బిల్డ్ చేశారు. ఒక్క ఫేవర్ ప్రభుత్వం నుంచి తీసుకోలేదు. సో వై డూ ఐ నీడ్ టు గో ఫర్ ఎనీ కరప్షన్? బట్ దట్ ఇస్ నాట్ ఆల్వేస్ ద ట్రూత్ విత్ ఎవ్రీబడి కదా లోకేష్. అంటే బాగా డబ్బున్నోళ్ళు, బాగా సంపాదించిన వాళ్ళు కరప్షన్ చేయరని ఏం లేదు కదా. దేర్ ఇస్ నో రూల్, దేర్ ఇస్ నో థంబ్ రూల్. బట్ ఇట్స్ ఫర్ పీపుల్ టు డిసైడ్. నో ఎగ్జాక్ట్లీ దట్స్ వాట్. బట్ రాజకీయ నాయకులు అందరూ ఒకటే అంటే దెన్ వాట్ ఇస్ ద ఇన్సెంటివ్ ఫర్ వెల్ ఇంటెన్షన్, వెల్ ఎడ్యుకేటెడ్ యూత్ టు కమ్ అండ్ బీ పార్ట్ ఆఫ్ ఇండియన్ పొలిటికల్ సిస్టమ్? ఎందుకు చేయాలి? ఎందుకు కష్టపడాలండి? అందరూ ఒకటే, అందరూ ఒకే రకంగా ఉంటారు. సో అవినీతి పరుడు ఒకటే, అందరూ ఒకటే కాదు. బట్ దట్ ఇస్ నాట్ ద సమాజంలో అందరూ అట్లా ఆలోచిస్తే వెల్ ఇంటెన్షన్ పర్సన్ కి ఇంకా దెన్ వాట్ ఇస్ ద ఇన్సెంటివ్ టు డూ గుడ్ టు సొసైటీ? లోకేష్ గారు, ఈ సెల్ఫీ ఛాలెంజ్, సెల్ఫీ విత్ లోకేష్ ఇది కూడా చాలా ఒక పక్కన ఎంత వైరల్ అయింది, దానికి ఎంత కాంప్లిమెంట్స్ ఎంత బాగా వచ్చాయి, ఇంకో పక్కన అంతే రకంగా క్రిటిసిజం కూడా వచ్చింది. సో వాట్ యూ హ్యావ్ టు సే అబౌట్ దట్? అంటే అసలు మీకు ఐడియా ఎందుకు వచ్చింది ఫస్ట్ సెల్ఫీ ఛాలెంజ్ అన్న ఐడియా? హౌ డిడ్ యు గెట్ ఇట్? ఆర్గానిక్లీ వచ్చింది. కార్యకర్తలు కూడా కొన్ని సందర్భాలు అన్నా సెల్ఫీ దిగండి, సెల్ఫీ దిగండి, ఈ బిల్డింగ్ ముందర దిగండి, ఇది మనమే కట్టాము,
ఈ శిలాఫలక మనం వేసాం, ఈ పనులు మనం చేసాం అని మొదలు పెట్టారు. ఓకే. పలంనేరులోనే మొదలు పెట్టారు, సెకండ్ కాన్స్టిట్యున్సీ దగ్గర నుంచి. సో అక్కడ నుంచే గాట్ ద ఐడియా, లెట్స్ డూ ఇట్, షోకేస్ ద గుడ్ వర్క్, మనం చేసే మంచి పనులు ప్రజలు చెప్పేదానికి అవకాశం ఇది. అదే విధంగా ఈ ప్రభుత్వం చేతకంతనం కూడా చూపించడానికి మంచి అవకాశం. రోడ్లో ఒక స్విమ్మింగ్ పూల్ ఉంది, సో దాంతో గుంట దో సెల్ఫీ దిగారు. వైకాపాలు ఏం చేశారో తెలుసా, రాత్రి మట్టి పోసి దాన్ని పూర్తి చేసి నెక్స్ట్ డే పొద్దున ఫోటో తీసి ఒక ఆర్టికల్ వేశారు, దొంగ ఫోటో దిగిన లోకేష్, గుంతలే లేవు రోడ్డు పైన అని. ప్రజలు బయటకు వచ్చి నవ్వుకుని వాళ్ళ పేపర్ని తగలబెట్టారు. సో ఐ మీన్ ఇట్ జస్ట్ బికమ్స్ వే టు ఎక్స్పోజ్. అండ్ ప్రభుత్వం సీరియస్గా తీసుకుని ఉంటే బాగుండేది, దే కుడ్ హావ్ సాల్వ్డ్ అ లాట్ ఆఫ్ పబ్లిక్ ప్రాబ్లమ్స్. అండ్ సెల్ఫీ విత్ లోకేష్ ఇది ఏంటంటే గ్రేట్ వే టు కనెక్ట్. ఒకటి. రెండోది, జనరల్గా పాదయాత్రలు నడిచినప్పుడు ఎక్కువ మందితో మాట్లాడలేము, బట్ అదే ఫోటో దిగేదానికి ఒక ఆర్డర్లీ ఫ్యాషన్లో వచ్చినప్పుడు ఒక పాయింట్లో చాలా మంది న్యూట్రల్స్ వచ్చి నన్ను కలుస్తాం జరిగింది. సో ఫోటోతో పాటు అన్నా నాకు ఇష్యూ ఉంది, ఈ ఇష్యూ గురించి మీరు ఆలోచించండి అని కొంతమంది అడిగేదానికి అవకాశం ఉంది. సో ఇట్ బికమ్ అ గ్రేట్ వే టు అండర్స్టాండ్ లోకల్ ఇష్యూస్, హైపర్ లోకల్ ఇష్యూస్.